హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహితాస్ క్రియేషన్. ముందుగా అందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు. లక్ష్మణేశ్వరంలో శ్రీ దుర్గా లక్ష్మణేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించారు. దానికి సంబంధించిన వీడియో ఇది. మనం ఆలయంలోకి వెళ్లే ముందు ఈ ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయం త్రేతాయుగం నాటిది. రాముడు లక్ష్మణుడు రావణుని సంహరించిన తరువాత పాప పరిహారం కోసం గురువుగారిని అడగగా ఆయన రాముడికి సీతకి లక్ష్మణుడికి ముగ్గురికి చేతికి కంకణాలు కట్టి ఆ కంకణాలు ఎక్కడ జార విడితే అక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించమని చెప్పారు. రాముని యొక్క కంకణం అంతర్వేది దగ్గరలో పడగా ఆ ప్లేస్ని రామేశ్వరం అని, అలాగే సీతాదేవిది కూడా అంతర్వేది దగ్గరలో పడగా అక్కడ సీతానగరం అని పిలుస్తారు. లక్ష్మణుడిది మాత్రం ఇక్కడ నరసాపురంలో ఈ ప్లేస్లో పడింది. అందుకనే ఈ ఆలయాన్ని లక్ష్మణేశ్వర ఆలయం అంటారు. ఈ ప్లేస్ని కూడా లక్ష్మణేశ్వరం అంటారు. లక్ష్మణుడు ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి లక్ష్మణేశ్వరుడు అని పేరు వచ్చింది. ఇక్కడ అమ్మవారు దుర్గాదేవిగా పిలిచారు. అందుకే దుర్గా లక్ష్మణేశ్వర స్వామివారి ఆలయం అని పేరు వచ్చింది. ఇదేనండి ఈ ఆలయ చరిత్ర. ఇప్పుడు గుడి లోపలికి వెళదాం. ఎలా ఉందో చూడండి. ఇదే ఆలయ ధ్వజస్తంభం. జనాలైతే చాలామంది ఉన్నారు ఈరోజు. సుబ్రహ్మణ్య షష్ఠి అవ్వడం, మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్ట రెండు ఒకే రోజు కదండి. గణపతి స్వామి. ఇదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం. ఇది శిఖరం. అందరూ ఆలయ శిఖరం దర్శించుకునేలాగా కింద మెట్లులాగా ఏర్పాటు చేశారు కర్రలతో. ఇదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకోండి. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. ఇది పుట్ట. అందరూ ఇక్కడే పాలు పోస్తున్నారు. ఇది కూడా పుట్టనే, కానీ కట్టినది. ఆలయానికి ఎదురుగా ఉంటుంది. ఇక్కడ కూర్చొని బూరెలు తింటున్న ఈ బుడ్డోడికి బూరెలు వేశారు ఈరోజు. భలే క్యూట్గా ఉన్నాడు కదా. ఇది మెయిన్ టెంపుల్ గోపురం. ఇప్పుడు ఇంకా దర్శనానికి వెళ్దాం. ఇంతమంది జనాలలో దేవుణ్ణి వీడియో తీయడం చాలా కష్టం అనిపించింది. కానీ ట్రై చేశాను. కొంచెం క్లారిటీ మిస్ అయ్యింది. చూడండి మీరు కూడా. ఇది అద్దంలో శివలింగ రూపం. ఈ శివలింగమే మనకి అద్దంలో కనిపిస్తుంది. స్వామివారిని దర్శించుకోండి. దుర్గాదేవి అమ్మవారు. వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. నవగ్రహాలయం. మెయిన్ టెంపుల్ పక్కనే గోగులమ్మ అమ్మవారి ఆలయం ఉంటుంది. దర్శించుకోవడం మర్చిపోవద్దు. అందరినీ దర్శించుకున్న తర్వాత గుడి ముందు భాగంలో భజన కార్యక్రమం ఉంది. అక్కడ కొంచెంసేపు కూర్చున్నాం. చాలా బాగా అనిపించింది. మీరు వినండి. ఆ సౌండ్ వింటే మీకు ఎలా అనిపించిందో తెలియదు, కానీ అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగా అనిపించింది. నియర్లీ ఒక 10 minutes నాన్ స్టాప్గా వాళ్ళు ప్లే చేసి ఉంటారు. నాకైతే గూజ్ బంప్స్ వచ్చాయి. కానీ ఇంతమంది జనాలు ఉన్నా కానీ మెయింటెనెన్స్ చాలా బాగుంది.
భోజనాల దగ్గర ఎక్కడా తొక్కిసలాట లేదు, అలాగే దర్శనం దగ్గర తొక్కిసలాట లేదు, మెయిన్ టెంపుల్లో కూడా తొక్కిసలాట అనేదే లేదు. ఎక్కడికెక్కడ జనాలు డివైడ్ అయ్యారు. భోజనాల దగ్గర, భజన కార్యక్రమం దగ్గర, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర, అలాగే మెయిన్ టెంపుల్లో అలా ఉండటం వల్ల ఎక్కడ రష్గా అనిపించలేదు. దర్శనం అన్నీ చూసుకొని రావడానికి మాకు కరెక్ట్గా 1 అవర్ పట్టింది. అన్నీ చూసుకున్న తర్వాత ఇంకా మేము భోజనం చేసి రిటర్న్ అయ్యాం. భోజనం వడ్డించేవారిని వీడియో తీస్తున్నానని తెగ సిగ్గుపడిపోతున్నారు. అందులో కొంతమంది మమ్మల్ని తీయమని అంటుంటే ఇంకొంతమంది మమ్మల్ని వద్దు అని అంటున్నారు. చూడండి. దర్శనం భోజనం అయిన తర్వాత మేము రిటర్న్ అయిపోయాం. మేము వెళ్ళేటప్పుడు ఎవరో వచ్చారు. ఆలయానికి సంబంధించిన వారా లేక హైయర్ అథారిటీ వాళ్ళ అనేది తెలీదు. వారికి వెల్కమ్ ఇలా చెప్పారు. ఆలయం ఎదురుగా ఇలా కొబ్బరి చెట్లు అలా ఉంటాయి. ఆలయం బ్యాక్ సైడ్ మామిడి తోట కూడా ఉంది. అది వీడియో తీయడం అవ్వలేదు నాకు. ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.